హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకేఎస్ ఫ్యాషన్స్. టుడే మన ఈ వీడియోలో షర్ట్కి కాలర్ ఎలా అతికించాలి, అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ మనం సైజ్ అనేది ఎంత తక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ నేను చూడండి ఫింగర్స్ ఎలా ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, అక్కడి వరకు ఎక్స్ట్రా ఉందని మనకు ఒక అంచనా అనమాట. అలా రౌండ్గా కట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ ఎక్కువ కట్ చేయవద్దు, ఓకేనా. లైట్గా తీసుకోండి బ్యాక్ సైడ్. ఆల్రెడీ మనం షోల్డర్ కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రానే తీసి పెట్టుకుంటాం అనమాట. అందుకు కాబట్టి బ్యాక్ సైడ్ ఎక్కువగా వెళ్ళిపోవద్దు. చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి నార్మల్గా వేసుకోవాలి. ఫస్ట్ బాడీని అనేది నార్మల్గా వేసుకొని దానిపైనుంచి పాకెట్ సైడ్ అంటే మనం పట్టి కరిపించుకుంటాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దాని నుంచి మనకి సెంటర్ మార్కింగ్ అనేది చూసుకొని ఎక్స్ట్రా వచ్చిందా లేకపోతే తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది చూసుకొని స్టిచ్చింగ్ అనేది నిదానంగా చేసుకుంటూ రావాలన్నమాట. ఒకవేళ మనకి మెడ భాగం అనేది తక్కువ కట్ చేసుకున్నా ఎక్కువ కట్ చేసుకున్న ప్రాబ్లం అయినప్పుడు దానికి ట్రిక్స్ అనేది నేను కొన్ని చెప్తాను. మీరు అలా చేసుకోకూడదు. ఫస్ట్ ఒకసారి తక్కువ కట్ చేసుకోండి, మళ్ళీ తర్వాత ఇంకొంచెం కట్ చేసుకోండి. ముందుగానే ఎక్కువ కట్ చేసుకొని ప్రాబ్లం అనేది చేసుకోకూడదు, ఓకేనా. రైట్, ఇప్పుడు మనం అట్లా కొంచెం రఫ్ అనేది చేసుకోండి. అంటే మనం బ్యాక్ సైడ్ అనేది ముడతలు అనేది రాకుండా రబ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట, ఓకేనా. అలా చూడండి, మనకు డౌన్ సైడ్ ఎక్కడైతే స్టిచ్చింగ్ అనేది ఉందో అక్కడ మనం కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా బయటికి వస్తే అట్లా స్క్రూ డ్రైవర్ సహాయంతో ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది, ఓకేనా, లోపలికి అనేది అనుకోండి. అలా వచ్చి చిన్నగా వారకు అనేది తిప్పుకోండి. అంటే మనకి అంచు మీదనే రావాలి, ఓకేనా. అలా నీట్గా ఫినిషింగ్ అనేది చూసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, స్క్రూ డ్రైవర్ తీసుకొని అలా లోపలికి అనుకోండి, అలాగా సింపుల్గా. రైట్, ఇప్పుడు చూడండి నేను వీడియోలో ఎలా ఉంటున్నానో అలాగా. దాని నుంచి అలా వచ్చేసి ఇటు సైడ్ తిప్పుకొని మన సైడ్ ఎక్కువ క్లాత్ ఉండేది సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. రైట్, చూడండి బాగా నీట్గా 1కి 2 సార్లు మనం చూసుకొని నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట, ఓకేనా. రైట్, సింపుల్ అండి, అయిపోయింది. కాలర్ అనేది ఎలా అతికించాలో చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియో అయినా నేను చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.